ज़िले महबूबनगर में राहुल गांधी की सालगिरह की मुख्तलिफ मकामात पर तकारीब मुनक्कद की गईं। ज़िले महबूबनगर मुस्तक़िर में AICC रहनुमा राहुल गांधी की सालगिरह के मौके पर सदर दफ्तर में NSUI के ज़िला सदर मोहम्मद उवैस अहमद की सरपरस्ती में खून के अतिये कैंप का इनेकाद अमल में आया, जिसमें कसीर नौजवानों ने अपना खून अतिया दिया, जिस पर उवैस अहमद ने सभी का शुक्रिया अदा किया। बाद अज़ां ज़िला ख़वातीन कांग्रेस के ज़ेर एहतमाम मुकामी सरकारी जनरल अस्पताल के अहाते में गरीबों में इमदाद तकसीम की गई। अर्बन यूथ कांग्रेस के सदर अब्दुल हक की सरपरस्ती में मुकामी बोयापल्ली रेवेन्यू वार्ड में सफाई के कारकुनों और आंगनवाड़ी कारकुनों को ज़रूरी सामान तकसीम किया गया। तकरीब में मौजूद DCC सदर उबैदुल्ला कोतवाल ने कहा कि ये काबिल तारीफ है कि राहुल गांधी अपनी सालगिरह के मौके पर खिदमत के प्रोग्रामों का एहतमाम कर रहे हैं। ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీని ఎల్లప్పుడూ సమాజం కంటిన్యూ చేసే భావజాలం కలిగిన మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఈరోజు యావత్ భారతదేశంలో జరుగుతున్నాయి. ఆ సందర్భంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో NSI తరఫున రక్తదాన శిబిరము, అలాగే యూత్ కాంగ్రెస్ తరఫున గ్రోసరీ డిస్ట్రిబ్యూషన్, సేవాదళ తరఫున అన్నదాన కార్యక్రమం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో నిర్వహించాలని చెప్పి పార్టీ మామూలుగా జన్మదినం అంటే కేక్ కట్ చేయడము, బాణసంచ పేర్చడము, దాన్ని ఖుషిగా జరుపుకునే వేడుక. కానీ ఈరోజున్న పరిస్థితుల్లో మా నాయకుడు ప్రతి ఒక్కరిని వేడుకుంటూ నా జన్మదిన వేడుక జరపకండి, ఎవరు కూడా ఫిక్స్ కట్టకండి, ఎవరు కూడా కేక్ కట్ చేయకండి, నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఈ సమాజం మీద మీకు గౌరవం ఉంటే ఈరోజు దృష్టిలో పెట్టుకొని 10 మందికి సాయం చేసే కార్యక్రమం చెప్పి నిజంగానే ఆ పిలుపు మేరకు యావత్ భారతదేశంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. నిజంగానే జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా ఒక కర్తగా చాలా సంతోషంగా ఉంది. విద్యార్థి సంఘ నాయకులు ముందుకొచ్చి గతంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో దాదాపు 16 రోజులు కంటిన్యూస్గా అన్నదాన కార్యక్రమం చేయడం, దాంతోపాటు శానిటైజర్స్, అలాగే మాస్కులు, మెడిసిన్స్ పెద్ద ఎత్తున సమాజం కొరకు అందించిన ఘనత వాళ్ళదే. దాంతోపాటు యూత్ కాంగ్రెస్ నాయకులు వివిధ కార్యక్రమాలు తీసుకొని ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా బారిన పడిన ప్రజలకు అండగా నిలబడి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ రాజకీయ పార్టీ అయినా కూడా సిద్ధాంతపరంగా ఎన్ని విభేదాలు ఉన్నా కూడా ఈరోజు కేవలం సమాజ శ్రేయస్సే ముఖ్యంగా తీసుకొని సమాజంలో ఉన్న ప్రతి రుగ్మతకు దూరం చేయడము, ప్రతి ఒక్కరిని ఆదుకోవడము లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న పార్టీ. దురదృష్టవశాత్తు ఈరోజు పాలిస్తున్న ప్రభుత్వాలు రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఈరోజు కరోనా మహమ్మారిని వాళ్ళు అందించడానికి పూర్తిగా విఫలమైంది. కేవలం ఈరోజు పేపర్లకు ప్రకటనలకు ప్రకటమైంది. ఎంతోమంది బారిన పడి చనిపోతే దానికి లెక్క దిక్కు లేకుండా చేశారు. అయినా చాలా మటుకు ఈరోజు NGOs కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ చాలా మంది దాంట్లో పాల్గొని ఈరోజు మేము ఉన్నామని చెప్పి ఇద్దరని చెప్పారు. అదే భారత సంస్కృతి, అదే కాంగ్రెస్ సంస్కృతి.